ఈ పివట్ టేబుల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఆల్రెడీ మన దగ్గర ఉన్న టేబుల్ ఆఫ్ కంటెంట్స్ నుంచి మనకి కావాల్సిన డేటాని, మనకి కావాల్సిన విధంగా ఒక కొత్త టేబుల్‌ని క్రియేట్ చేయడం. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది గదా! ప్రాక్టికల్‌గా చెప్తాను. కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. సో, ముందుగా పైవట్ టేబుల్ డెఫినిషన్ అయితే చూడండి. ఏ పైవట్ టేబుల్ ఇన్ ఎక్సెల్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ టూల్ ఫర్ సమ్మరైజింగ్ లార్జ్ డేటా సెట్స్, అలౌయింగ్ యూ టు గ్రూప్, అగ్రిగేట్, ఫిల్టర్ అండ్ రీఅరేంజ్ డేటా ఇంటూ ఎ రిపోర్ట్ వితౌట్ రైటింగ్ ఫార్ములాస్. సో, పైవట్ టేబుల్ అంటే సింపుల్‌గా మన దగ్గర లార్జ్ డేటా సెట్ ఉన్నప్పుడు, ఆ లార్జ్ డేటా సెట్‌ని సమ్మరైజ్ చేసి, ఒక గ్రూప్ గానో, లేపోతే అగ్రిగేట్ చేసి కొన్ని ఫిల్టర్స్ తీసుకోవడానికో, లేపోతే రీఅరేంజ్ చేయడానికో, ఇలా చేసి ఒక రిపోర్ట్ మనం తయారు చేయడానికి యూజ్ అవుతుంది. వితౌట్ రైటింగ్ ఫార్ములాస్. మనం ఫార్ములాస్ రాయాల్సిన అవసరమే లేదు పైవట్ టేబుల్‌లో. ఓకేనా? అన్నీ ఇన్‌బిల్ట్‌గానే ఉంటాయి. అది నేను మీకు ఎక్సెల్‌లో చూపిస్తాను. టు క్రియేట్ వన్, సెలెక్ట్ యువర్ డేటా, గో టు ది ఇన్సర్ట్ ట్యాబ్. సో, ఇది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మన డేటా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్లి క్లిక్ ఆన్ పైవట్ టేబుల్. సింపుల్‌గా ఇన్సర్ట్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే అందులో టేబుల్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో మనకి పైవట్ టేబుల్ అనే ఎలిమెంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ ది పైవట్ టేబుల్ ఫీల్డ్స్ పేన్ దట్ అపియర్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీల్డ్స్ హెడర్స్ ఇంటూ రోస్, కాలమ్స్, వాల్యూస్ అండ్ ఫిల్టర్స్ ఏరియాస్ టు బిల్డ్ అండ్ అనలైజ్ యువర్ సమ్మరీ. సో, ఇది మరియు ఇక్కడ చదివితే మీకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఈ ఫీల్డ్స్‌ని మనం డ్రాగ్ చేసి ఏరియాస్‌లో ఎలా ప్లాట్ చేయాలి? ఇవన్నీ నేను ఎక్సెల్‌లో ఇప్పుడు ప్రాక్టికల్‌గా చెప్తాను. సో, డెఫినిషన్‌లో చెప్పినట్టు డేటాని అనలైజ్ చేయడానికి, సమ్మరైజ్ చేయడానికి, క్లీన్ చేయడానికి మనకి చాలా టూల్స్ ఉన్నాయి. ఎక్సెల్‌లోనే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ కానివ్వండి, సార్టింగ్, స్లైసర్స్, అలాగే వీలుకప్, ఫార్మాటింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ డేటా లెవెల్ అనేది కాంప్లెక్సిటీ పెరుగుతూనే ఉంటుంది. మన దగ్గర ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటే అంత డేటా పెరుగుతూనే ఉంటుంది. ఆ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకి పవర్‌ఫుల్ ఫీచర్స్ అనేవి అవసరం అవుతాయి. అలాంటి పవర్‌ఫుల్ ఫీచర్స్‌లో పైవట్ టేబుల్ కూడా ఒకటి. అది ఆల్రెడీ మీకు డెఫినిషన్‌లో చెప్పేసాను. సో, ఆ పైవట్ టేబుల్‌ని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాను అనేది చూడండి. ఆ పైవట్ టేబుల్ యూజ్ చేయడానికి సింపుల్ ఎగ్జాంపుల్‌గా కొంత డేటా అయితే తీసుకున్నాను నేను. సో, ఇక్కడ మనకి స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకున్నా. సో, ముందుగా దీన్ని ఫార్మాట్ చేద్దాం. సో, మంచిగా ఫార్మాట్ చేస్తే మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. సో, బోర్డర్స్ ఇచ్చేద్దాం. సో, బోర్డర్స్ ఇచ్చేసి అండ్ దెన్ నేమ్, జెండర్, హౌస్. సో, ముందుగా ఇక్కడ డేటా చూడండి. ఈ డేటా ఏంటంటే, ఈ డేటా వచ్చేసి స్టూడెంట్ డేటా. ఓకే. స్టూడెంట్ నేమ్ అండ్ జెండర్, ఏజ్, స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతున్నారు, ఇక్కడ హౌస్. ఇఫ్ సపోజ్ ఇవన్నీ ట్యూషన్స్ చెప్పే హౌస్ అనుకోండి. ఒక ఏరియాలో ట్యూషన్స్ చెప్పే హౌసెస్. వీటిలో భూమి, వాయు, జల్, అగ్ని ఇలాంటి హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్‌లో వీళ్ళు చదువుకున్నారు. వీళ్ళు చదువుకున్నప్పుడు ఇలా స్కూల్స్‌లో యూనిట్ టెస్ట్ 1లో వచ్చిన మార్క్స్, యూనిట్ టెస్ట్ 2లో వచ్చిన మార్క్స్, ఫైనల్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్. ఓకే. సో, ఈ డేటా ఉంది. ఇక్కడ మనం ఇఫ్ సపోజ్ ఇక్కడ వాయు ఉంది. వాయు హౌస్‌లో చదివిన మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్‌లో ఏ స్టూడెంట్‌కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనే క్వెషన్ అడుగుతాను. అప్పుడు ఏం చేస్తారు మీరు? ముందుగా ఇక్కడ హౌస్ వాయుకి ఫిల్టర్ ఏసుకుంటారు. తర్వాత నేమ్‌లో ఫిల్టర్ ఏసుకుంటారు. జెండర్‌లో ఫిల్టర్ ఏసుకుంటారు. మేలా, ఫీమేలా అని. అక్కడ మేలా, ఫీమేలా అని నేను అడగలేదు. ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి? యూనిట్ టెస్ట్ 1, 2 ఫైనల్ టెస్ట్ ఉంది. అది కాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత మేలా, ఫీమేలా చూసుకుంటారు. ఆ ఫీమేల్స్‌లో ఎవరు? సో, ఇది కాంప్లెక్స్‌గా ఉంది చాలా డేటా. సో, దీనికోసం మనం ఆటోమేటెడ్ ఫిల్టర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఆటోమేటెడ్ ఫిల్టర్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? పైవట్ టేబుల్‌లో క్రియేట్ అవుతాయి. సో, ఇప్పుడు ఆ పైవట్ టేబుల్‌ని మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఓకే. సో, ముందుగా ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్, స్లైసర్స్, ఫిల్టర్స్ ఇలాంటివి ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ అనే ట్యాబ్‌ని అయితే క్లిక్ చేసుకోవాలి కదా! ఆ ఇన్సర్ట్ అనే ట్యాబ్‌ని క్లిక్ చేసుకోవడానికి ముందుగా నేను టేబుల్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. షిఫ్ట్ పట్టుకున్నాను. సైడ్ యారో ఆర్ ఎల్స్ మీరేం చేస్తారంటే ఫస్ట్ సెల్‌లో క్లిక్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని సైడ్ యారో, రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. ఆ చివరి వరకు సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో క్లిక్ చేయండి. టేబుల్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఇదే షార్ట్‌కట్. సో, దీని ద్వారా టేబుల్ అంతా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తున్నా. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఫస్ట్ ఆప్షన్ చూడండి పైవట్ టేబుల్. టేబుల్స్‌లో ఇంతకుముందు మనం టేబుల్ యూజ్ చేసాం. ఇది పైవట్ టేబుల్. పైవట్ టేబుల్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ వస్తుంది. పాపప్‌లో చూడండి ఆల్రెడీ టేబుల్ రేంజ్, పైవట్ టేబుల్ అండ్ టేబుల్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి మనకి. హైలైట్ అయింది సెలక్షన్ అనేది. సో, బై డిఫాల్ట్‌గా తీసేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది అలా తీసుకోలేదనుకోండి, ఇక్కడ మనం అరేంజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అరేంజ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? నేమ్‌ని క్లిక్ చేయండి. నేమ్‌ని క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ రైట్ సైడ్ యారో అలాగే నేమ్‌ని పట్టుకొని కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఓకే. సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. అంటే మనకి పైవట్ టేబుల్ ఏ షీట్‌లో కావాలి? ఇదే షీట్‌లో కావాలా? లేకపోతే కొత్త షీట్‌లో కావాలా? ఇప్పుడు ఇదే షీట్‌లో క్రియేట్ చేశాననుకోండి, ఇక్కడ డేటా ఉంది. పక్కనే మనకి రైట్ సైడ్ క్రియేట్ అవుతుంది పైవట్ షీట్ కూడా, పైవట్ టేబుల్ కూడా కన్‌ఫ్యూజన్ అయిపోతుంది. సో, నేను ఇక్కడ న్యూ వర్క్ షీట్‌ని అలానే పెట్టేసాను సెలక్షన్. ఓకే క్లిక్ చేస్తున్నా. చూడండి కొత్తగా మనకి ఒక షీట్ ఓపెన్ అయింది. దాంట్లో ఇక్కడ రైట్ సైడ్ పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే. కొంత జూమ్ చేస్తాను మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక నోట్ అయితే కనిపిస్తుంది. టు బిల్డ్ ఎ రిపోర్ట్ చూస్ ఫీల్డ్స్ ఫ్రమ్ ది పైవట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్. పైవట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో చూపిస్తుంది చూడండి.
సో ఇక్కడ మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అని ఉంది. పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అంటే ఏముంటాయి మనకి సింపుల్‌గా మన టేబుల్‌లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవే మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అన్నమాట. ఇవే మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్. ఇవి మనకి ఎక్కడున్నాయి? మన టేబుల్‌లో ఉన్నాయి. మన టేబుల్‌లో ఏమేమి ఉన్నాయి చూడండి. నేమ్, జెండర్, ఏజ్, క్లాస్, హౌస్, యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, ఫైనల్ టెస్ట్ కదా! అవే మనకి పైవట్ టేబుల్‌లో కూడా ఉన్నాయి. ఇది మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ముందు పైవట్ టేబుల్ అని చేంజ్ చేస్తాను దీని నేమ్. పైవట్ టేబుల్. మన షీట్ నేమ్ మన ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫీల్డ్స్ అన్నీ వచ్చేసినాయి. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ ఫీల్డ్స్‌ని మనం కింద యాడ్ చేయాలి. డ్రాగ్ ఫీల్డ్స్ బిట్వీన్ ఏరియా బిలో. సో, ఇక్కడ మనకి ఇఫ్ సపోజ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారు, మేల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫీమేల్ స్టూడెంట్స్‌కి టోటల్ మార్క్స్ ఎలా వచ్చినాయి? మేల్ స్టూడెంట్స్‌కి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? అలా వచ్చినప్పుడు ఎవరు హైయెస్ట్‌లో ఉన్నారో తెలియాలి. సో, ఓవరాల్‌గా ఎవరు బాగా చదువుతున్నారు? ఫీమేల్ స్టూడెంట్సా? మేల్ స్టూడెంట్సా? అది కావాలి నాకు. సో, దానికోసం నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మార్క్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏ మార్క్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి? ఫైనల్ టెస్ట్ మార్క్స్‌ని. సో, ఇక్కడ వాల్యూస్ అనే ఫీల్డ్ ఉంది చూడండి ఏరియా. ఈ వాల్యూస్ ఏం చేస్తుందంటే మనం దేన్నైతే క్యాలిక్యులేట్ చేయాలో ఆ ఫీల్డ్‌ని ఇక్కడ డ్రాగ్ చేయాలన్నమాట. ఓకే. సో, ఈ వాల్యూస్‌లో ఎన్నైతే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ఫీల్డ్‌ని యాడ్ చేయాలి. దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఫైనల్ టెస్ట్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో, ఈ ఫైనల్ టెస్ట్‌ని ఈ వాల్యూస్‌లో యాడ్ చేయాలి. ఓకే. ఈ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఆ రోస్ అండ్ కాలమ్స్ అనేది మన చాయిస్. ఇక్కడ మనం దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం? జెండర్‌ని తీసుకుంటాం. జెండర్ అంటే ఫీమేల్ అండ్ మేల్. ఫీమేల్ అండ్ మేల్‌వి ఫైనల్ టెస్ట్‌లో మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. సో, జెండర్ అనేది మనం రోస్‌లో పెట్టామనుకోండి. రోస్ అంటే ఇవే కదా! సో, ఇక్కడ మనకి మేల్, ఇక్కడ ఫీమేల్ అనేది వస్తుందన్నమాట. అదే మనం జెండర్ అనేది కాలమ్స్‌లో పెట్టామనుకోండి. సో, ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్ వస్తుంది. దీని కింద మనకి ఫైనల్ టెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టోటల్‌గా అవొస్తాయి. వాల్యూస్ అనేది బై డిఫాల్ట్‌గా సమ్ ఇస్తుంది మనకి. లేదు సమ్ కాదు మనకి ఇంకోటి ఏదో కావాలన్నప్పుడు మనం సెపరేట్‌గా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఆర్ ఎల్స్ అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి ఇది చేసి చూద్దాం మనం. సో, ముందుగా నేను ఫైనల్ టెస్ట్‌ని కాకుండా జెండర్‌ని సెలెక్ట్ చేసుకున్నా. జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా. దేంట్లోకి? రోస్‌లోకి. సో, రోస్‌లోకి డ్రాగ్ చేయగానే చూడండి ఇక్కడ రో లేబుల్ ఇక్కడ 4థ్ రోలో ఫీమేల్ వచ్చింది. 5థ్ రోలో మేల్ వచ్చింది. కింద గ్రాండ్ టోటల్. పైన మనకి రో లేబుల్ అని వచ్చేసిందనమాట. అంటే రో నేమ్స్ అని. తర్వాత ఫైనల్ టెస్ట్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫైనల్ టెస్ట్‌ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్‌గా అది వాల్యూస్‌లోకి వెళ్ళిపోయింది చూడండి. సమ్ ఆఫ్ ది ఫైనల్ టెస్ట్ అని చెప్పి. వెళ్ళిపోయి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫైనల్ టెస్ట్ 1090 ఫీమేల్ స్టూడెంట్స్‌కి, 877 మేల్ స్టూడెంట్స్‌కి. ఓకే. ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది ఫీమేల్ స్టూడెంట్సే బాగా చదువుతున్నారు. ఇన్ జనరల్ కూడా అదే జరుగుతుంది. ఇన్ జనరల్ కూడా మార్క్స్ వైస్‌గా చూసుకుంటే మనకి అలానే జరుగుతుంది. గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి బై డిఫాల్ట్‌గా చూపిస్తుంది. ఓకే. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ రోస్‌లో వద్దు కాలమ్స్‌లో కావాలి. కాలమ్స్‌లో కావాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా ఈ జెండర్ అనేది ఇక్కడ నుంచి తీసేయాలి. ఇక్కడ నుంచి తీసేసి కాలమ్స్‌లో పెట్టేద్దాం. ఓకే. చూడండి ఇక్కడ ఫీమేల్, మేల్. ఫీమేల్‌కి టోటల్ మార్క్స్ ఎన్ని? మేల్‌కి సమ్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ ఎంత? గ్రాండ్ టోటల్ ఎంత? ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ దీన్ని మనం ఫార్మాట్ చేసుకోవాలన్నా ఎలాగైతే మనం మిడిల్ అలైన్ సెంటర్ చేసుకుంటాం అలా చేసుకుంటాం. ఓకే. తర్వాత ఈ టేబుల్‌ని క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫీల్డ్స్‌వి. క్లియర్ కదా! ఇప్పుడు మనకి ఇలా కాకుండా ఫిల్టర్స్ కావాలి. ఫిల్టర్స్ ఏం కావాలి మనకి? ఎవరికైతే మోర్ దెన్ 90 మార్క్స్ వచ్చాయో ఆర్ ఎల్స్ 90 మార్క్స్ వచ్చాయో వాళ్ళ టోటల్స్ మాత్రమే మనకు కావాలి. అప్పుడు ఎలా యాడ్ చేసుకుంటాం మనం? జెండర్‌ని ముందుగా నేను రోలోకి తీసుకొచ్చాను. సో, ఫిల్టర్ చెప్పే ముందు మనం ఇంకో రో కూడా ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జెండర్ యాడ్ చేసాం. అలాగే హౌస్, ట్యూషన్ హౌస్ ఉంది కదా! దాన్ని యాడ్ చేస్తాం. దాన్ని యాడ్ చేయగానే చూడండి ఇక్కడ ఫీమేల్స్‌లో అగ్ని, భూమి, జల, వాయులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మార్క్స్ ఏంటి? ఇప్పుడు అగ్నిలో ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్‌కి 194 గ్రాండ్ టోటల్ ఉంది. భూమిలో ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్‌కి 85 గ్రాండ్ టోటల్ ఉంది. జల్‌లో ఉన్న ఫీమేల్ స్టూడెంట్స్‌కి 351 గ్రాండ్ టోటల్ ఉంది. ఇప్పుడు ఇది మనం రివర్స్ చేద్దాం. ఐ మీన్ హౌస్ ఉండాలి. దాంట్లో ఫీమేల్, మేల్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడాలి. సింపుల్‌గా ఇక్కడ హౌస్‌ని పైన పెట్టేద్దాం. చూడండి ఇప్పుడు అగ్ని ఫీమేల్స్‌కి 194, మేల్స్‌కి 362. భూమి ఫీమేల్స్‌కి 85 మార్క్స్, మేల్స్‌కి 240. అంటే ఫైనల్ టెస్ట్‌లో సమ్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ భూమిలో ఉన్న మేల్ స్టూడెంట్స్ అందరికి ఫైనల్ టెస్ట్ మార్క్స్ అనమాట అవి. ఓకే. తర్వాత జల్ ఫీమేల్స్‌కి 351, మేల్స్‌కి 89. వాయు ఫీమేల్ స్టూడెంట్స్‌కి 460, మేల్ స్టూడెంట్స్‌కి 186 ఇలా అనమాట. సో, ఇప్పుడు మనం ఫిల్టర్ అప్లై చేసుకోవాలి. ఫిల్టర్ ఎలా అప్లై చేసుకుందాం? ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్‌లో ఎవరికైతే ఈక్వల్స్ టు 90 ఆర్ ఎల్స్ మోర్ దెన్ 90 మార్క్స్ వచ్చాయో వాళ్ళ మార్క్సే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి. అలాంటప్పుడు ఫిల్టర్స్ అనే ఆప్షన్‌లో మనం ఫైనల్ టెస్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఫైనల్ టెస్ట్‌ని ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఆల్ చూపిస్తుంది. ఆల్ కాదు నాకు. ఇక్కడ చూడండి ఫైనల్ టెస్ట్‌లో ఇండివిడ్యువల్ మార్క్స్‌ని చూపిస్తుంది. సో, ఇలా జస్ట్ కింద ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటెమ్స్‌ని సెలెక్ట్ చేశా. ఇక్కడ అన్ని సెలెక్ట్ అయినాయి. వాటిని డీసెలెక్ట్ చేస్తున్నా. డీసెలెక్ట్ చేసి ఇక్కడ 91, 92, 94, 95, 96, 98ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చేంజ్ అయింది చూడండి. అగ్ని అండ్ వాయులో మాత్రమే 90 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. జల్ అండ్ భూమిలో 90 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ లేరనమాట. సో, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఇది బేసిక్ మనం పైవట్ టేబుల్‌ని ఎలా క్రియేట్ చేస్తాం, ఏ ఫీల్డ్స్‌లో ఏమేమి యాడ్ చేయాలి, వాల్యూ ఫీల్డ్స్‌లో ఏం యాడ్ చేయాలి, రో ఫీల్డ్‌లో ఏం యాడ్ చేయాలి, కాలమ్ ఫీల్డ్స్‌లో ఏం యాడ్ చేయాలి, ఫిల్టర్ ఫీల్డ్స్‌లో ఏం యాడ్ చేయాలి. ఫీల్డ్స్‌ని మనం యాడ్ చేస్తాం. ఎక్కడ యాడ్ చేస్తాం? ఏరియాస్‌లో. ఫిల్టర్స్, కాలమ్స్, రోస్ అండ్ వాల్యూస్ అనేవి ఏరియాస్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే పైన ఫీల్డ్స్ ఉన్నాయి, కింద ఏరియాస్ ఉన్నాయి. బానే ఉంది. ఇక్కడ మనకి 8 ఫీల్డ్సే ఉన్నాయి. ఐ మీన్ కాలమ్స్‌నే ఫీల్డ్స్ అంటారనమాట. సో 8 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 80 ఫీల్డ్స్ ఉంటే, ఐ మీన్ ఎక్కువ ఫీల్డ్స్ ఉంటే ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటామా? కష్టం కదా! ఆర్ ఎల్స్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కావాల్సిన ఫీల్డ్‌ని. బట్ స్టిల్ అన్ని ఫీల్డ్స్ మనకు గుర్తుండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటది మనకి. పైవట్ టేబుల్ ఫీల్డ్స్‌లో రైట్ సైడ్ టాప్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటది. దీన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఏముంటది? ఫీల్డ్స్ సెక్షన్ అండ్ ఏరియాస్ సెక్షన్ సైడ్ బై సైడ్. ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఇక్కడికొచ్చేసినాయి. ఏరియాస్ అనేవి ఇక్కడికొచ్చినాయి. ఇది కొంచెం మనకి చూడ్డానికి గూడా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడున్న ఫీల్డ్‌ని ఇక్కడ మనకు కావాల్సినప్పుడు డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంతవరకు బానే ఉంది. ఇక్కడ మనకు వాల్యూస్‌లో బై డిఫాల్ట్‌గా సమ్ తీసుకుంటుందని చెప్పాను కదా! అలా కాకుండా నాకు యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలన్నప్పుడు సింపుల్‌గా ఇక్కడ వాల్యూస్‌లో సమ్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ సమ్మరైజ్ వాల్యూ ఫీల్డ్ బై. సో ఆ వాల్యూ ఫీల్డ్ అనేది ఎలా సమ్మరైజ్ చేసుకోవచ్చు? సమ్ కావాలా, కౌంట్ కావాలా, యావరేజ్ కావాలా, మ్యాక్స్ కావాలా, మిన్ కావాలా? సో ఇక్కడ నేను యావరేజ్ క్లిక్ చేస్తాను. యావరేజ్ క్లిక్ చేయగానే మనకి యావరేజ్ మార్క్స్ వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ అగ్నిలో 95% ఉంది. ఐ మీన్ 95.8 ఉంది. 95.8 అనేది ఓవరాల్ ఎవ్రీ స్టూడెంట్ యావరేజ్ మార్క్స్ అనమాట. కానీ ఇక్కడ ఫీమేల్స్‌కి చూస్తే 97, మేల్స్‌కి చూస్తే 95. 97, 95 ఉన్నాయి కాబట్టి 95.8 అయింది. అలాగే వాయులో ఫీమేల్స్‌కి 92.75, మేల్స్‌కి 93. ఆన్ అన్ యావరేజ్ చూస్తే 92.83. ఇక్కడ మీరు గమనిస్తే అగ్ని కంటే వాయులో మేల్ స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు. వాయువు కంటే అగ్నిలో ఫీమేల్ స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు. అర్థమైందా? సో ఈ విధంగా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా ఫిల్టర్స్ వేసుకొని చూసుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ అనేవి మనం నార్మల్ ఫిల్టర్స్ ఫార్మాటింగ్‌లో చూసుకుంటే రావు. స్లైసెస్‌లో రావు. ఓకే. అలాగే వీలుకప్‌లో రాదు. ఈ ఫిల్టర్స్ అనేవి ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్‌గా మనకి పైవట్ టేబుల్‌లోనే వస్తాయి. సో ఇది మనకి బేసిక్ పైవట్ టేబుల్ ఫిల్టర్స్, ఫీల్డ్స్, ఏరియా ఇదంతా అనమాట. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ ఏందో చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఇండివిడ్యువల్ స్టూడెంట్ మార్క్స్ కానీ ఐ మీన్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ వైస్ చూసాం. ఇప్పుడు హౌస్ వైస్ డీటెయిల్స్ చూద్దాం. హౌస్ వైస్ డీటెయిల్స్ చూడాలంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో మనం అర్థం చేసుకోవాలి. సో ముందుగా నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తాననమాట. జెండర్‌ని, హౌస్, ఫైనల్ టెస్ట్ అన్నీ రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి ముందుగా రోలో నేను హౌస్‌ని తీసుకుంటాను. ఓకే. రోస్‌లో హౌస్‌ని తీసుకున్నా. అన్ని హౌసెస్ వచ్చినాయి. తర్వాత ఫైనల్ టెస్ట్ మార్క్స్. ఓకే. వాల్యూస్‌లో ఫైనల్ టెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఆర్డర్ లేదు. ఇక్కడ మనకి అన్ని హౌసెస్‌లో ఏ హౌస్‌లో హైయెస్ట్ మార్క్స్ ఉండాలంటే అది కిందుంది 646 అని చెప్పి. అలా వద్దు. అలా వద్దనుకున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక సెల్‌లో క్లిక్ చేయండి. ఏదో ఒక సెల్‌లో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సార్ట్ ఆప్షన్ ఉంటుంది. సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏదైతే లార్జెస్ట్ ఉందో అది పైకొచ్చేసింది. తర్వాత 556, 440, 325 అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన హౌస్ ఏది? వాయు. వాయు హౌస్‌లో నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చాయి మనకి. మరి ఇందులో ఫీమేల్ కాంట్రిబ్యూషన్ ఎంత? మేల్ కాంట్రిబ్యూషన్ ఎంత? అది కూడా తెలియాలి కదా! అది తెలియాలంటే సింపుల్‌గా మనం మళ్ళీ ఇక్కడ జెండర్‌ని యాడ్ చేసుకుంటాం. జెండర్‌ని రోస్‌లో యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఎక్సెలే అర్థం చేసుకొని రోస్‌లో యాడ్ చేసింది చూడండి. అంత స్మార్ట్‌గా ఉంది ఎక్సెల్ ఇప్పుడు. ఓకే. ఇదంతా ఏఐ ఇంటిగ్రేషన్ అనమాట బ్యాక్ ఎండ్‌లో. ఇప్పుడు చూడండి వాయు హౌస్‌లో ఫీమేల్స్‌కి 460 మార్క్స్ వచ్చాయి. మేల్స్‌కి 186 అసలు చాలా తక్కువ వచ్చాయమ్మా మేల్స్ మీరు చూసుకోవాలి. అగ్నిలో ఫీమేల్స్‌కి 194, మేల్స్‌కి 362. ఇక్కడ కొంచెం మన పరువైతే నిలబడింది. ఓకే. బానే ఉంది. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ వాయులో పూర్తిగా టోటల్ వచ్చింది. ఫీమేల్, మేల్స్‌కి ఎంత టోటల్స్ వచ్చినాయి అవి కూడా కనిపించినాయి. అగ్నిలో కూడా సబ్ టోటల్స్ వచ్చినాయి. ఇవన్నీ కౌంట్ అయ్యి చివర్లో ఇక్కడ కూడా మనకి గ్రాండ్ టోటల్ వచ్చింది. గ్రాండ్ టోటల్ ఎందుకు నేను అడిగానా? లేదు కదా! ఎవరైనా అడిగారా మనల్ని? లేదు. అది డిలీట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం టేబుల్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి. పైవట్ టేబుల్ అనలైజ్ తర్వాత డిజైన్. డిజైన్‌ని క్లిక్ చేయండి. డిజైన్‌ని క్లిక్ చేసి ఇక్కడ గ్రాండ్ టోటల్స్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఆఫ్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది. గ్రాండ్ టోటల్ లేదు. మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. సబ్ టోటల్స్ కూడా తీసేద్దాం మనం. ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ యొక్క మార్క్సే కావాలి. అలాంటప్పుడు మళ్ళీ డిజైన్‌లోకి వెళ్ళి సబ్ టోటల్స్. సబ్ టోటల్స్‌లో డు నాట్ షో సబ్ టోటల్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఓన్లీ సబ్ టోటల్స్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం సెలెక్ట్ చేసుకుందాం. పైవట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసాం. డిజైన్‌లో రిపోర్ట్ లేఅవుట్ ఉంది. రిపోర్ట్ లేఅవుట్ ఎందుకు మనకి ప్రాపర్ వేలో మనకి కనిపించడానికి. షో ఇన్ టేబులర్ ఫార్మ్ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఒక టేబుల్ లాగా అయితే మనకు కనిపిస్తుంది కదా! సో ఈ విధంగా మనం అడ్వాన్స్ లెవెల్‌లో పైవట్ టేబుల్‌ని డిజైన్ చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే అలా. అర్థమైంది కదా! సో ఈ విధంగా ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ అనే మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫీమేల్ స్టూడెంట్స్, మేల్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరు? మనకు తెలియాలి కదా! ఫీమేల్ స్టూడెంట్స్ అని ఇక్కడ డీటెయిల్స్ ఏం కనిపించట్లేదు. సింపుల్‌గా ఇక్కడ
సమ్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. మనకు ఒక కొత్త షీట్‌లో ఆ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరు? విద్య, స్టూడెంట్ 8, లలిత, ఇందు. ఇక్కడ నేమ్స్ లేనప్పుడు స్టూడెంట్ 2, స్టూడెంట్ 8 అని పెట్టుకున్నాం మనం. జెండర్ ఫీమేల్స్ అందరూ, వాళ్ళ ఏజ్ కనిపించింది, క్లాస్, హౌస్ వాయు హౌస్, యూనిట్ టెస్ట్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, యూనిట్ టెస్ట్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఫైనల్ టెస్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇలా కనిపిస్తుంది. అదే విధంగా మనం అగ్నిలో మేల్ స్టూడెంట్స్ మార్క్స్‌ని చూడాలి. చూడండి, స్టూడెంట్ 1 ఆర్ఎన్ఎం, శ్యామ్, కేశవ్, వీళ్ళ జెండర్, ఏజ్, క్లాస్, హౌస్, యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2 మార్క్స్, ఫైనల్ టెస్ట్‌లో మార్క్స్, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఈ విధంగా అడ్వాన్స్‌గా మనకి పైవట్ టేబుల్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి దీన్ని ఇప్పుడు దీన్ని మనం ఫార్మాట్ చేసుకోవాలనుకోండి, సింపుల్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ డిజైన్‌లోకి వెళ్తే ఇక్కడ మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ హెడ్డింగ్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం ఒక చేంజ్ చేసామనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనం ఈ షీట్‌లో ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోండి, భూమిలో మేల్ స్టూడెంట్స్‌కి సమ్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ 240 మార్క్స్ ఉన్నాయి. ఓకే, భూమిలో. సో ఇప్పుడు నేను శాంపిల్ షీట్ ఓపెన్ చేస్తున్నా భూమిలో. సో ఇప్పుడు అభిమన్యు భూమిలో ఉన్నాడు. భూమిలో అభిమన్యుకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఫైనల్ టెస్ట్‌లో? 81 వచ్చినాయి. ఆ 81ని నేను ఇక్కడ 99 చేస్తున్నా. సో 99 చేశాను. ఇందాక మనకి 240 ఉంది కదా, ఇప్పుడు 99 చేశాం కాబట్టి ఆబ్వియస్లీ చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి 240 ఉంది. అదేంటి అప్డేట్ కావలేదంటే, అప్డేట్ అవ్వదు, రిఫ్రెష్ అవ్వాలి. రిఫ్రెష్ ఎక్కడ చేస్తాం? ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనం సింపుల్గా ఈ పైవట్ టేబుల్ని ఎక్కడైంది అక్కడ సెలెక్ట్ చేసుకుందాం. పైవట్ టేబుల్ అనలైజ్, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ ఉంది చూడండి, డేటా గ్రూప్లో రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ రిఫ్రెష్ ఆల్ని క్లిక్ చేయాలి. రిఫ్రెష్ ఆల్. ఓకేనా, మనం పైవట్ టేబుల్ ఇక్కడ సమ్ ఆఫ్ ఫైనల్ టెస్ట్ మీద క్లిక్ చేసాం. రిఫ్రెష్ అంటే అదొకటి రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ ఆల్ అంటే పైవట్ టేబుల్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ ఆల్ చూడండి 258. సో గైస్, అర్థమైంది కదా పైవట్ టేబుల్ గురించి. సో ఇంతకంటే మీరు పైవట్ టేబుల్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ పైవట్ టేబుల్ అండ్ ప్రీవియస్ మాడ్యూల్లో చెప్పుకున్న VLOOKUP, ఆ ప్రీవియస్ మాడ్యూల్లో చెప్పుకున్న చార్ట్స్ గురించి అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. మన ఎక్సెల్ కోర్స్ ఇంతటితో అయిపోయింది. అంటే నేను చెప్పడం అయిపోయింది కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఎక్స్పర్ట్ అవడం అనేది ఇంకా మిగిలే ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ పైథాన్ కోర్స్ ఉంది. ఇప్పుడు ఈ ఎక్సెల్ కోర్స్ ఫ్యూచర్లో SQL, HTML, NumPy, Pandas, Java ఇంకా చాలా కోర్సెస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ విత్ మెటీరియల్స్ అండ్ నోట్స్. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఈ కోర్సెస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ కోర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు ఇండియన్ టెక్ ట్రావెలర్.